ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకానికి 2 ఏళ్లుగా నిధులు నిలిపివేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెండింగ్ బకాయిలను సర్కారు చెల్లించేదాకా విద్యార్థులకు బోధన నిలిపివేసింది స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్. జిల్లాలో 32 స్కూల్స్లో చదువుకుంటున్న 3500 పైచిలకు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అనుమతి నిరాకరించినట్లు ప్రకటించారు ట్రస్మా అధ్యక్షుడు నాగార్జునరెడ్డి. దసరా సెలవులు ముగిసిన తర్వాత పిల్లలను స్కూల్స్కు పంపలేక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత గిరిజన పిల్లలకు ఉన్నత విద్యను దూరం చేస్తోందంటూ ధర్నాకు దిగారు. విద్యార్థులు నడి రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. దళిత గిరిజన పిల్లలు విద్యకు దూరం ఉంటున్నారని, వాళ్ళకు ఉన్నతమైన చదువులు అందించాలనేసి నేపథ్యంతో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పేరుతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు చేసుకొని విద్యార్థులకు కొన్ని స్కీము ద్వారా ఉచిత శిక్షను ప్రభుత్వం తీసుకెళ్లే విధంగా శిక్షను ఇచ్చే విద్యార్థులను ఉన్నతమైన స్థానంలో నిలబడిన ఈ ప్రభుత్వం ఆ ఫీజులు అందియకుండా విద్యార్థులను ఇవాళ నడి రోడ్డు మీద నిలబెట్టింది. ఎవరికైతే ఫీజులు బకాయిలు ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలనేసి లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దిగ్బంధం చేసేందుకు పిల్లల పేరెంట్స్గా మేము అందరం కూడుకుంటామనేసి తెలియజేస్తూ